ప్రత్యేక రాష్ట్ర సాధనకు తెలంగాణ బిడ్డలంతా పోరుబాట పడుతున్నారు. ఉద్యమంలో పాల్గొనని నేతల ఇండ్లను ముట్టడించి రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నారు. స్వరాష్ట్రం సాధించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకపోతే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాలికొదిలిన కాంగ్రెస్ టీడీపీ నేతలపై జనం మండిపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. తెలంగాణ బిడ్డయుండి ప్రత్యేక రాష్ట్రం విషయంలో తప్పించుకు తిరుగుతున్న పీసీసీ చీఫ్ డిఎస్ ఇంటిని నిజామాబాద్లో ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేసిండ్రు. అటు డిఎస్ జేఎస్సీ ఆధ్వర్యంలో ఎంపీ మధుయాష్కి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ల దిష్టిబొమ్మలకు పిండ ప్రదానం చేసి తర్వాత దిష్టిబొమ్మలను మోరీలో పడేసిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో తెలంగాణ వాదులు మంత్రి డీకే అరుణ ఇంటిని ముట్టడించారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండ్రు. కరీంనగర్లో ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు ఇంటిని తెలంగాణ వాదులు ముట్టడించారు. తెలంగాణపై పీసీసీ చీఫ్ డిఎస్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ వైఖరిని ఖండిస్తూ వారి దిష్టిబొమ్మలను కాలబెట్టిండ్రు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేసిండ్రు. వరంగల్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో తెలంగాణ వాదులు కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు దిష్టిబొమ్మలకు యాత్ర నిర్వహించారు. రాజీనామాలు చేసి రాష్ట్ర సాధనకు పాటుపడాలని డిమాండ్ చేసిండ్రు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఆర్పీ అధినేత చిరంజీవి, సిపిఎం రాష్ట్ర అధ్యక్షుడు బివి రాఘవుల ఫ్లెక్సీలకు కేయూజేఎస్సీ పిండ ప్రదానం చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో విద్యార్థులు ఆ పార్టీ కార్యాలయానికి బెండగొట్టిర్రు. ఇచ్చిన ప్రకటనకు కట్టుబడేలా కేంద్రం మెడలు వంచాలని నేతలను డిమాండ్ చేసిండ్రు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిండ్రు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను నిరసిస్తూ మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలో విద్యార్థినులు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రోడ్లపై ముగ్గులు వేసిండ్రు. జై తెలంగాణ నినాదాలు రాసి సొంత రాష్ట్ర కాంక్షను బలంగా చాటిర్రు. తెలంగాణ ఏర్పడేదాకా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేసిండ్రు. నల్లగొండ విద్యార్థులు హోంమంత్రి చిదంబరం దిష్టిబొమ్మను దహనం చేసిండ్రు. తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేసిండ్రు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిరసనలు మిన్నంటిని. నాంపల్లి కోర్టులో న్యాయవాదులు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, డిఎస్ల దిష్టిబొమ్మలను దహనం చేసిండ్రు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలపకుండా కాంగ్రెస్ నేతలు దొంగ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.